చేయాలనుకోవటం లేదు. వీఆర్ రెస్పాన్సిబుల్ టు పీపుల్స్. రైట్. శేఖర్ రెడ్డి గారు, మీ కామెంట్ ఏంటి? సార్ నమస్తే అండి చందు గారు, మీకు అలాగే తోటి ప్యానలిస్టులకి అండ్ ప్రైమ్ 90 వీక్షకులందరికీ కూడా గుడ్ మార్నింగ్ అండి. మా అజయ్ సజ్జా ఒక మాట అన్నాడు, ప్రజలు ఎక్కడ అడగట్లేదు అన్నారు సార్. విజయవాడలో కాకుండా గ్రామాల్లోకి వెళ్ళి అడగమన్నాడు సార్ దయచేసి. మా మిత్రుడు దెప్పి పొడచడం కాదు, చాలా పేదరికమైన గ్రామాలు ఉన్నాయి, ఆ గ్రామాల్లోకి వెళ్ళి అడిగితే వాళ్ళు అడుగుతున్నారా లేదా అని తెలుస్తుంది. మొన్న లోకేష్ గారు పర్యటనకి వెళ్ళినప్పుడు ప్రజలు అడుగుతున్నారా లేదా అనేది మనం అందరం కూడా చూసాం సార్. వాళ్ళ ఎమ్మెల్యేలు మంత్రులు గ్రామాల్లోకి వెళ్తే వాళ్ళు అడుగుతున్నారా నిలదీస్తున్నారా లేదా అనేది తెలుస్తుంది సార్. ఇంకోటి సార్, ఏపీ వృద్ధి రేటు పోయింది, ఏపీ అసలు కంప్లీట్ గా మొత్తం పోయింది. ఈ మాట ఇప్పుడుగా సార్ మాట్లాడింది వాళ్ళు ఎన్నికల్లో ఏదైతే ఎన్నికల ప్రచారంలో కూడా ప్రచార వస్తువుగా మాట్లాడుకుంది ఏపీ ఆర్థికంగా విధ్వంసం అయిపోయింది, ఏపీ శ్రీలంక అయిపోయింది, 14 లక్షల కోట్ల రూపాయలు అప్పు ఉంది అని చెప్పి వాళ్ళు మాట్లాడారు సార్. కానీ వాస్తవానికి ఈరోజు 9.5 లక్షల కోట్లు అని చెప్తున్నారు సార్. కానీ వాస్తవ లెక్కల అప్పు ఎంత సార్? 7.5 లక్షల కోట్లు బడ్జెట్ లెక్కల ప్రకారం. బడ్జెట్ లెక్కల ప్రకారం 7.5 లక్షల కోట్లు వీళ్ళ నోటికి వచ్చింది కదా అని చెప్పేసి అజయ్ సజ్జా నోటికి 14 లక్షల కోట్లు వస్తే రాష్ట్ర అప్పు 14 లక్షల కోట్లు అయిపోదు. చంద్రబాబు నాయుడు గారి నోటికి 15 లక్షల కోట్లు వస్తే 15 లక్షలు అయిపోదు. బడ్జెట్ లో నువ్వు ఎంత పెట్టావు అనేది మాత్రమే ముఖ్యమవుతుందండి. బడ్జెట్ లో సార్, బడ్జెట్ లో ఇది కార్పొరేషన్ అప్పులు కూడా కలుపుకుంటే 7.5 లక్షల కోట్లు. మరి చంద్రబాబు నాయుడు గారు దిగిపోయే టయానికి రాష్ట్ర అప్పు ఎంతండి? మొత్తం 7.5 లక్షల కోట్లు జగన్మోహన్ రెడ్డి గారు చేశారు అని చెప్పి ప్రజల్లోకి ఒక తప్పుడు ఇండికేషన్ తీసుకెళ్తున్నారండి. చంద్రబాబు నాయుడు గారు దిగిపోయే టయానికి రాష్ట్ర అప్పు కార్పొరేషన్ అప్పులతో కలుపుకొని 4.5 లక్షల కోట్లు. 90,000 కోట్ల నుంచి మొదలుపెట్టి 98,000 కోట్ల రూపాయల నుంచి మొదలుపెట్టి 4.5 లక్షల కోట్ల అప్పు తీసుకొచ్చింది ఎవరండి? జిఎస్టిపిలో అప్పుల శాతం గురించి మాట్లాడతారండి. జిఎస్టిపిలో అప్పుల శాతం 23% నుంచి 29%, 23% నుంచి 29% చంద్రబాబు నాయుడు గారి హయాంలో పెరిగిన మాట వాస్తవం కాదా? దీనికి అజయ్ సజ్జా సమాధానం చెప్పరు. అధికారంలోంచి దిగిపోగానే ఎప్పటి ముప్పటిగా అప్పులు చేసి ఖజానాలో 100 కోట్ల రూపాయలు మాత్రమే పెట్టిపోయింది మీరు కాదా? దీనికి టీడీపీ జనసేనలు ఎవరు సమాధానం చెప్పరు. మేము అందిన కాడల్లా అప్పులు తీసుకొచ్చాం, జీతాలు ఇవ్వడానికి కూడా అప్పులు దొరికే పరిస్థితి లేదు అని చెప్పి మాట్లాడింది మీ మాజీ ఆర్థిక మంత్రి కాదా మేము ఎక్కినప్పుడు? యనమల రామకృష్ణుడు కాదా? దానికి ఎవరు సమాధానం చెప్పరు. 2 సంవత్సరాలు కరోనా వచ్చి 70,000 కోట్లు 70,000 కోట్లు ఏడాదికి, ఏదైతే 1,40,000 కోట్ల రూపాయల రాష్ట్రానికి రావాల్సిన ఆదాయం ఆగిపోయినా సరే మేము ఏ రోజు చంద్రబాబు నాయుడు లాగా మేము అది చేయలేం ఇది చేయలేం ఇది చేయలేం, చెయ్యాలని ఉంది కానీ గల్లా పెట్టి ఖాళీగా ఉంది ఇలాంటి డైలాగులు ఏరైనా కొట్టామా? 4,50,000 కోట్ల రూపాయలు సంక్షేమం చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. 4,50,000 కోట్ల రూపాయలు సంక్షేమం చేసింది. డీబీటీ అండ్ నాన్ డీబీటీ ద్వారా కరోనా లాంటి పరిస్థితులు వచ్చినాయి, కానీ మేము ఏనాడైనా వెనక్కి తగ్గామా? చెప్పిన మాటకి నిలబడ్డాం. సరే వీళ్ళు చెప్పినట్టు 9.5 లక్షల కోట్లే అనుకోండి. చంద్రబాబు నాయుడు గారు మొదటిసారి ముఖ్యమంత్రి కాదు కదండి, అప్పటికే 3 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి, అపర చాణక్యుడిని మీ చేత కొలవబడే వ్యక్తి, విజనరీ అని చెప్పి మీ చేత కొలవబడే వ్యక్తి. మరి ఆయన 14 లక్షల కోట్ల అప్పు ఉందని చెప్పింది ఆ రోజు ఆయనే కదా. 14 లక్షల కోట్ల రూపాయల రాష్ట్ర అప్పు ఉన్నప్పుడు ఇచ్చిన హామీలే కదా ఇవన్నీ. చంద్రబాబు నాయుడు గారు నెరవేర్చలేడు అని చెప్పి మేము మాట్లాడితే ఈ అజయ్ సజ్జా గారు అండ్ కీర్తనమ్మే కదా మాట్లాడింది కూటమి ప్రభుత్వం చెయ్యగలదు, చంద్రబాబు నాయుడు గారి చాణక్యం, మోడీ గారి చాణక్యం, పవన్ కళ్యాణ్ గారి చాణక్యంతో అని. మరి ఈ రోజు స్వయాన చంద్రబాబు గారు మాట్లాడిందే 7 లక్షల కోట్లు అప్పు ఉంది, అదేవిధంగా సంవత్సరానికి సంబంధించి ఇయర్లీ వైజ్ చూసుకున్న 76,000 కోట్ల ఆదాయాన్ని రాష్ట్రం కోల్పోతూ వస్తుందని మాట్లాడారు. మరి గత ప్రభుత్వ హయాంలో 2022-23 సంవత్సరంలో తీసుకొచ్చిన 67,000 కోట్ల అప్పు ఏమైంది? అవి దుబారాగా వెళ్ళిపోయిందని కామెంట్ కూడా చేశారు. సార్ 67,000 కోట్ల రూపాయల అప్పుకి 7,000 కోట్ల రూపాయలు మూలధన వ్యయం చేశారు అని చెప్పేసి ఆయన మాట్లాడుతున్నారు సార్. మరి 7 నెలల్లో వీళ్ళు తీసుకొచ్చినటువంటి 1,00,000 కోట్ల అప్పుకి 8,000 కోట్ల రూపాయలు మాత్రమే మూలధనం ఏం చేశారు? మరి మిగతా డబ్బు అంతా ఏమైంది? ఎస్, నేను చేసిన డబ్బు సంక్షేమానికి పోయింది అంటున్నారు. మరి మీరు చేసినటువంటి అప్పు ఎక్కడికి పోయింది సార్? 8,000 కోట్ల రూపాయలే కదా మీరు మూలధనం ఏం ఖర్చు పెట్టింది. మీరు తీసుకొచ్చిన 70,000 ఏదైతే 1,00,000 కోట్లకు పై దాంట్లో మరి మిగతా డబ్బు ఎక్కడికి పోయింది సార్? సంక్షేమం కూడా లేదుగా, మరి ఎక్కడికి పోయింది? ఏపీ ఇది మరీ దారుణం సార్. రాష్ట్ర ప్రజల్ని కాదు సార్, రాష్ట్ర బ్రాండ్ ని
వాళ్ళ రాజకీయ ప్రయోజనాల కోసం రాష్ట్ర బ్రాండ్ ని దెబ్బతీసే విధానం సార్ ఇది. సార్ ఏపీలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు సార్ ఏదైనా సరే వాళ్ళ దగ్గరికి వచ్చేసరికి ఆర్బీఐ రికార్డ్ రైట్ సార్, వాళ్ళ దగ్గరికి వచ్చేసరికి ఏదైతే నీతి ఆయోగ్ రికార్డు అనేది రైట్ సార్, కానీ మేము చూపిస్తే మాత్రం తప్పు సార్. మీరు దానికి న్యాయం చెప్పాలి. జర్నలిస్ట్ స్థానంలో ఉన్న వాళ్ళు ఏపీ రికార్డ్స్ ఇది ఆర్బీఐ లెక్కలు సార్. ఏపీ రికార్డ్స్ 50% గ్రోత్ ఇన్ జిఎస్డిపి. జిఎస్డిపిలో ఏపీ లాస్ట్ 4 years లో మేమున్నప్పుడు సార్ 50% గ్రోత్ రేట్ అనేది జిఎస్డిపిలో మేము తీసుకొచ్చాం. రాష్ట్రం విధ్వంసం చెందితే 50% గ్రోత్ రేట్ ఎక్కడ వచ్చింది సార్? రైట్ శేఖర్ గారు సార్ ప్రజలకు నిజాలు తెలియాలి ప్లీజ్, దయచేసి సార్. మేము ఒక్క ఉద్యోగం లేదని చెప్పి మాట్లాడారు సార్. మేము స్టేట్స్ ఇది పీరియాడిక్ లేబర్ సార్, ఇండియా స్కిల్ రిపోర్ట్ సార్, ఇది కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చారు సార్. అదే సార్ ఎందుకంటే ఊరికే నోరు ఉంది కదా సార్. ఖచ్చితంగా సమాధానం తీసుకుందాం. దయచేసి ఆగండి సార్, వాళ్ళిద్దరూ మాట్లాడారు. నేను రైట్ మనకి వేరే గెస్ట్లు కూడా ఉన్నారు. చెప్పండి సార్, ఆగండి. తర్వాత కావాలని నాకు ఇవ్వకపోయినా పర్లేదు, తర్వాత వాళ్ళ చేత మాట్లాడారు. చెప్పండి. ఇండియా స్కిల్ రిపోర్ట్ సార్ ఏ ప్లేస్ లో ఉన్నాం సార్? 3rd place. ఇది ఎప్పుడు సార్? 2023 సార్. ఎంప్లాయబిలిటీలో, అన్ఎంప్లాయ్మెంట్ రేట్ లో సార్ ఇండియా ఏ ప్లేస్ లో ఉంది సార్? సౌత్ ఇండియాలోనే అన్ని రాష్ట్రాల కన్నా మెరుగ్గా ఉన్నాం మనం. ఇక పేదరికం సార్, పేదరికం చంద్రబాబు నాయుడు గారు 1% పెంచితే 7.5% తగ్గించాం మేము. మల్టీ డైమెన్షనల్ పావర్టీ. ఇక ఇట్లా ఎక్స్పోర్ట్స్ సార్, ఈ ఎక్స్పోర్ట్స్ లో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో 17వ స్థానంలో ఉంటే మనం 8వ స్థానానికి ఎక్స్పోర్ట్స్ లో ఎగబాక్యాం మనం. ఇక ఐటీ ఎక్స్పోర్ట్స్ సార్, చంద్రబాబు నాయుడు గారు ఐటీ అంటారు సార్. ఏపీ రికార్డ్స్ 65% స్టార్ట్అప్ సార్ ఐటీలో. ఇది ఐటీ ఎక్స్పోర్ట్స్. వీళ్ళు ఇచ్చిన డేటానే కేంద్ర ప్రభుత్వమే, నిర్మలా సీతారామన్ తప్ప, మోడీ తప్ప, అమిత్ షా తప్ప ఇవన్నీ చెప్తే ఒక్కదానికి సమాధానం ఉండదు సార్. ఇంకోటి సార్, ఏంటి సార్ పరిశ్రమలు రాలేదా సార్? పరిశ్రమలు రాలేదు అని మీ నోట్తో చెప్తే సరిపోద్దా? ఎస్ సార్, నేను అడుగుతున్నాను సార్. అగర్వాల్ స్టీల్ ఫౌండరీస్, వీర్వాహన, ఏటీజీ, పిఎస్ఏ, ఐకాట్, ఎమర్స్, అదేవిధంగా నీల్ కమల్, గ్రీన్ టెక్ సార్, వినండి సార్, గ్రీన్ టెక్, అదేవిధంగా ఏదైతే కడప జిల్లాలో కట్టినటువంటి ఏదైతే సెంచురీ ప్లైవుడ్, అడిడాస్, సెయింట్ గోపియన్, బ్లూ స్టార్, డైకిన్, ఆంబర్, క్రిప్సో, విశ్వసముద్ర, నాగార్జున అగ్రోకెమ్, అదేవిధంగా శ్రీ సిమెంట్స్, గోద్రేజ్, సిసిఎల్, అదేవిధంగా సూక్ష్మగామ, బిర్లాకి సంబంధించినటువంటి కాస్టిక్ సోడా ప్రాజెక్ట్స్ ఇవన్నీ ఎవరు తీసుకొచ్చారు? అమెజాన్ ఎవరు తీసుకొచ్చారు? రాన్స్టాండ్ ఎవరు తీసుకొచ్చారు? ఇన్ఫోసిస్ ఎవరు తీసుకొచ్చారు? 3 పోర్టుల నిర్మాణాన్ని ఎవరు ముందుకు తీసుకెళ్లారు? అదేవిధంగా మెడికల్ కాలేజీలను 5 మెడికల్ కాలేజీలో క్లాసులు స్టార్ట్ చేసి ఇంకో 5 మెడికల్ కాలేజీలు రెడీగా ఎవరు పెట్టారు? వాటన్నిటిని ఈ రోజు ప్రైవేట్ పరం ఎవరు చేయబోతున్నారు? పోర్ట్లను ప్రైవేట్ పరం ఎవరు చేయబోతున్నారు? రోడ్లను ప్రైవేట్ పరం ఎవరు చేయబోతున్నారు? విజన్ అంటే ఇదా? విజన్ 2045 and 47 అంటే ప్రభుత్వ ఆస్తులను ప్రైవేట్ కి తనఖా పెట్టడమా? విద్య, ఆరోగ్యాన్ని ప్రైవేట్ వ్యక్తులకి, కార్పొరేట్ వ్యక్తులకి తాకట్టు పెట్టడమా? ఈ స్థాయిలో శేఖర్ గారు, అది కాదు, ఈ స్థాయిలో ఇన్ని ప్రాజెక్టులు తెచ్చి ఇంత అభివృద్ధి చేస్తే మరి ప్రజలు ఎందుకు కూటమి ప్రభుత్వం వైపు చూశారు? రైట్, మళ్ళీ మీ దగ్గరికి వస్తే మనకి వండర్ సమాధానం కూటమి వైపు ఎందుకు చూశారు? ఎస్ సార్, మీకు ఈ రోజు ప్రైమ్ నైన్ ఛానల్లో నెలకు ₹1,00,000 జీతం ఇస్తున్నారు అనుకోండి. నేను ఒక ఛానల్ పెట్టి మీకు 2 లక్షలు జీతం ఇస్తాను రండి సార్ అంటే నా వైపు చూస్తారా? ప్రైమ్ నైన్ ఛానల్ వైపు? నేను ఒక సంస్థను నమ్ముకుని ఉన్నాను, దానికోసం పనిచేస్తున్నా. ఖచ్చితంగా డబ్బు అనేది ప్రామాణికం కాదు సార్, విలువలు అనేవి ప్రామాణికం. రైట్, అది కాదు, టాపిక్ డైవర్ట్ అవుతుంది. అది కాదు రామ్మోహన్ గారు రైట్, మీరేమంటారు? శేఖర్ గారు డైవర్ట్ చేయండి, ఒక్క నిమిషం. రామ్మోహన్ గారు, వైఎస్ఆర్సీపీ